హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము సింపుల్గా బియ్యం పిండితో ఈరోజు ఉప్మా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చూడండి, 1 కప్ నేను బియ్యం పిండి తీసుకుంటున్నా. 1 కప్ బియ్యం పిండికి హాఫ్ కప్ దాకా నేను రవ్వని తీసుకుంటున్నా. మామూలు మనము ఉప్మాకి వేస్తాం కదా, సేమ్ రవ్వ. సో హాఫ్ కప్ రవ్వ కూడా తీసుకున్న తర్వాత, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ కప్ మనము ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్ క్యారెట్ని కూడా ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకునేసి, అలాగే ఫైనల్గా కొత్తిమీరని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకునేసేయండి. ఇలా కొంచెం వాటర్ వేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత, మీరు ఇలా అయితే కొంచెం గట్టిగా కాకుండా, అలాగే ఎక్కువ పలచగాను కాకుండా, ఇలా అయితే మీరు కలుపుకునేసేయండి. ఇలా కొంచెం కొంచెమే వాటర్ అనేది వేసుకునేసి కలుపుకునేసి ఒక 10 మినిట్స్ అయితే మనము పక్కకు పెట్టుకునేసేయాలి. ఎందుకు 10 మినిట్స్ పక్కకు పెడుతున్నామంటే, రవ్వ అనేది కొద్దిసేపు నానుతుంది కదా, ఒక 10 మినిట్స్ పెడితే అప్పుడు కొంచెం చిక్కగానే ఉంటుంది. అలాగే రవ్వ కూడా కొద్దిసేపు నానుతుంది కాబట్టి మనకి ఫాస్ట్గాను ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో మనకి ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయితే మనకి అంత బాగా పిండి అనేది బాగా ఇలా నానింది కదా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి చూసేద్దాం. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసేసి కొన్ని అయితే ఆవాలు వేస్తున్నా. ఆవాలు వేగిన తర్వాత మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నేను శనగబాయలు అయితే వేస్తున్నా కొన్ని. సో శనగబాయలని వేసేసి ఒకసారి అంతా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకునేసేయండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత, ఇప్పుడు మనం మొదలే కలుపుకున్నాం కదా, సో ఆ పిండి అంతా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి అంతే. అంతా ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకునేస్తే మనకి సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడే మనకి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మనము ఎలా వేయించుకుంటే అలా మనకి ఉప్మా అనేది ప్రిపేర్ అవుతుంది. సో కొంచెం పొడి పొడిగా కావాలంటే మీరు పొడి పొడిగా కావాలంటే ఇంకోసేపు ఇలాగే పెట్టుకునేసి మీరు స్లో మీడియంలో పెట్టుకుంటే కొంచెం పొడి పొడిగా అనేది అవుతుంది ఉప్మా. వద్దు మీకు ఇలా కావాలి అనుకుంటే సో ఇలా అయితే వేయించుకునేస్తే సరిపోతుంది. ఇంతే సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. సో మీరు చెప్పాను కదా, పొడి పొడిగా కావాలంటే ఎక్కువసేపు అయితే పెట్టుకొని అలాగే స్లో మీడియంలో వేయించుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఇలా కూడా ఉప్మాని ప్రిపేర్ చేసుకునేయచ్చు గైస్. సో ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. ఫైనల్గా మనము ఇలా సర్వింగ్ బౌల్లో కూడా తీసుకునేసాం. కొందరికి ఇలా ఆయిల్లో వేయించుకొని తినడం కన్నా ఇలా వెజిటేబుల్స్ని ఇలా పచ్చిగా తినడం ఇష్టపడతారు కదా. సో అందుకనేసి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి నేను చూపించాను అంతే. ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.